శుభోదయం. భక్తులందరికీ మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ. మోక్షద ఏకాదశి మార్గశిర మాసంలో శుక్లపక్ష తిథిలో రావటం సంభవిస్తుంది. ఈ ఏకాదశి యొక్క మహత్యం బ్రహ్మాండ పురాణం నుండి గ్రహించబడింది. ఒకసారి యుధిష్ఠిర మహారాజు మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి యొక్క మహత్యం మరియు వ్రతపాలన విధానం గురించి శ్రీకృష్ణుని విచారించగా అందుకు గోవిందుడు ఇలా సమాధానమిచ్చారు. ఓ యుధిష్ఠిర, ఈ మోక్ష ఏకాదశి పేరుకు తగినట్లుగా సర్వ పాపములను నశింపచేసి మోక్షాన్ని ప్రసాదించును. ఎవరైతే తులసి పత్రంచే ఆ రోజు నన్ను పూజింతురో నా అనుగ్రహం వారిపై సంపూర్ణంగా ఉండును. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారు వాజపేయ యాగము చేసినంత ఫలాన్ని పొందెదరు. ఓ రాజా, ఇక మోక్షద ఏకాదశి యొక్క మహత్యాన్ని వినుము. వైఖానస అనే రాజు చంపక అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. పరమ పండితాగ్రసులెందరో అతని రాజ్యంలో కొలువుదీరి ఉండిరి. ఒకసారి రాజుగారికి నిద్రలో అతని తండ్రి నరకంలో నానా యాతనలు అనుభవించుచున్నట్లు స్వప్నము కలిగాను. స్వప్నాన్ని తలుచుకున్న రాజు యొక్క మనస్సు విచలితం చెంది మరుసటి రోజు తన రాజసభను సమావేశపరిచి సభలో ఉన్నవారికి తన స్వప్న దృష్టాంతాన్ని వివరించి తరుణోపాయం సెలవీయవలసిందిగా రాజుగారు కోరారు. రాజు పండితులతో తన తండ్రి తనను ఈ నరకయాతనల నుండి రక్షించవలసిందిగా అర్థించినని కూడా చెప్పాను. సభలోని వారికి ఏ మార్గం చూపించాలో అర్థం కాలేదు. రాజుగారి దిగులు దినదినాభివృద్ధి చెందసాగింది. రాజ్య పాలనలో శ్రద్ధ క్షీణించింది. తండ్రి గారికి నరకయాతనల నుండి తప్పించినట్లయితే రాజ్యం, సంపద, చివరికి జీవితం కూడా వ్యర్థమని రాజు తలచసాగాను. తండ్రిని విముక్తి చేయవలసిందిగా పదే పదే పండితులను ప్రార్థించసాగాను. పండితులందరూ సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు రాజుతో, ఓ రాజా, మన రాజ్యానికి సమీపంలోనే పర్వతముని ఆశ్రమం కలదు. అతడు భూత భవిష్యత్ వర్తమానములను చూడగల సమర్థుడు. దయచేసి మీ స్వప్న వృత్తాంతాన్ని అతనికి వివరించినట్లయితే ఫలితం తప్పక లభించునని మా అందరికీ అభిప్రాయం అని పలికిరి. బ్రాహ్మణుల సూచన ప్రకారం రాజు తన బంధుమిత్ర స్వపరివారంతో పర్వతముని ఆశ్రమానికి బయలుదేరి మునికి శ్రద్ధాభక్తులతో ప్రణామాలు గావించి చేతులు జోడించి నిలుచుండెను. పర్వతముని రాజుగారి యోగక్షేమాలు అడిగి వారి రాక యొక్క కారణం తెలపవలసిందిగా కోరెను. అందుకు వైకాసరాజు, ఓ దేవా, మీరు త్రికాలజ్ఞులు, సర్వం తెలిసినవారు. నేను, నా రాజ్య ప్రజలు మీ కృప వలన సుఖ సంతోషములతో జీవించుచున్నాము. ఈ మధ్యకాలంన నేను ఒక సమస్యతో సతమతమగుచుంటిని. దాని నుండి నన్ను విముక్తి చేయుదురని మీ చెంతకు చేరితిని అని తన స్వప్నమును వివరించెను. రాజు ద్వారా అతని స్వప్న విషయాలు వినిన పర్వతముని కొద్దిసేపు కనులు మూసుకుని ధ్యాన సమాధిలోకి వెళ్ళెను. తదుపరి కనులు తెరిచి, ఓ రాజా, మీ తండ్రి గారు తన జీవిత కాలంలో అనేక పాపములు చేశను. దాని ఫలితముగానే నేడు ఈ యాతనలు అనుభవించుచున్నారు. నీవు నీ తండ్రిని ఈ నరకయాతనల నుండి రక్షింపదలచినచో మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశిని పాటించి ఆ వ్రత ఫలితాన్ని నీ తండ్రికి ప్రసాదించినట్లయితే అతడు మోక్షం పొందగలడు. పర్వతముని యొక్క సూచనల ప్రకారం రాజు తన కుటుంబంలోని వారందరితో పాటు మోక్షద ఏకాదశిని శ్రద్ధగా పాటించి వ్రత ఫలితాన్ని నరకంలో యాతను అనుభవిస్తున్న తన తండ్రికి దానం చేశారు. మోక్షద ఏకాదశి వ్రత ప్రభావంతో నరకం నుండి విముక్తి పొందిన రాజు తండ్రి తన కుమారుణ్ణి మనసారా దీవించి స్వర్గానికి పయనమయ్యను. ఓ యుధిష్ఠిర, ఎవరైతే ఈ మోక్షద ఏకాదశిని చక్కగా పాటించెదరో వారు సర్వ పాపముల నుండి ప్రక్షాళన చెంది
మోక్షపదం పొందుదురు. జై మోక్షద ఏకాదశి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు.